హాయ్ ఫ్రెండ్స్, ఇది పాపికొండల టూర్ అన్నమాట. పాపికొండల మధ్య గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. గోదావరి వాటర్ చాలా గ్రీనిష్గా ఉంది చూడండి. కొండలే వీటికి ఒడ్డుగా ఉంటుందన్నమాట గోదావరికి. ఇక్కడ మామూలుగా అయితే రివర్ బ్యాంక్ శాండ్తో ఉంటుంది, బట్ ఇక్కడ ఓన్లీ హిల్స్ ఉంటాయి. వాటినే పాపికొండలు అంటారు. ఇలా ఆఫ్టర్ లంచ్ ఇలా 3 o'clock టైంలో అలా సైడ్ కూర్చొని వెళ్తున్నప్పుడు ఆ వాటర్ మీద నుంచి చాలా చల్లగాలి వస్తుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, అసలు చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. అలాగే వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా గ్రీనిష్గా ఉన్నాయో. గోదావరి వాటర్ గ్రీన్గా ఉంటాయి, కృష్ణా వాటర్ కొంచెం బ్లాకిష్గా ఉంటాయి. ఈ బోట్ టూర్లో అన్నీ టర్నింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఘాట్ రోడ్ వెళ్తున్నప్పుడు ఎలా టర్నింగ్స్ వస్తాయో అలా ఇక్కడ హిల్స్ టర్నింగ్స్ వస్తాయి అన్నమాట. హిల్స్ మధ్యలో అవే కొంచెం డేంజరస్ ప్లస్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అసలు ఫస్ట్ టర్నింగ్ వచ్చినప్పుడు కొంచెం మనకు భయం కూడా వేస్తుంటుంది. అది చూడండి టర్నింగ్స్ ఎలా వస్తున్నాయో. యాక్చువల్ ఈ టూర్ అనేది 10 to 6 వరకు ఉంటుంది. ఇక్కడ వాళ్ళే మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి. ప్లస్ మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ ట్రిప్కి అయితే చక్కగా వెళ్ళొచ్చు అందరూ. ఈ సమ్మర్లో ట్రై చేయండి, చాలా మెమరబుల్ ట్రిప్ ఉంటుంది అనమాట ఇది. గైస్, మీరు కూడా ఒకసారి ఈ పాపికొండల ట్రిప్ వెళ్ళి ఎంజాయ్ చేయండి. టర్నింగ్స్ చూడండి ఎలా వస్తున్నాయో. ఇంత స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది మనకి బోటు, కానీ అది ఫాస్ట్గానే వెళ్ళిద్ది అనమాట. యాక్చువల్ మన డెక్ మీద కూర్చున్నప్పుడు 2 stairs ఉంటాయి కదా. కింద డ్రైవర్ దగ్గర ఒక హాల్ ఉంటుంది, పైన డెక్ మీద కొంచెం భయంగా ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, కొంచెం డ్రైవర్ ఉన్న కింద ఫ్లోర్లో ఉంటారు. కొంచెం పెద్దవాళ్ళు డెక్ మీద కూర్చొని అవుట్ సైడ్ వ్యూని ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. చక్కగా పిల్లలనితో డాన్స్ కానివ్వండి, వాళ్ళు ఎంటర్టైన్ చేయడం కానీ, అందరినీ అసలు అన్నీ మర్చిపోతాం మనం అక్కడికి వెళ్తే. మార్నింగ్ 10 o'clockకి మనం బోట్లోకి ఎంటర్ అవుతాము. వాళ్ళు అవి స్నాక్స్ అవి ఇస్తారు, సాంగ్స్ పెట్టుంటాయి. తర్వాత మంచిగా కొంచెం స్కిట్స్ అవి వేస్తూ ఎంటర్టైన్ చేస్తుంటారు. అలాగే ఆ చుట్టూ రివర్ బ్యాంక్ చుట్టూ వచ్చే అవన్నీ వాటన్నిటి గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మనకి పోలవరం డ్యామ్ కూడా మనం ఈ టూర్లో వెళ్తున్నప్పుడు కనిపిస్తుంది. పోలవరం డ్యామ్ వల్ల ముంపుకు గురైన ప్రాంతాలన్నీ కూడా మనకి సైడ్స్ని కనిపిస్తుంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు గైడ్ లాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. అండ్ మధ్య మధ్య కొన్ని గేమ్స్ ఆడిస్తుంటారు. అసలు మనం ఇంకా బయట ప్రపంచాన్ని మర్చిపోతాం అన్నమాట. ఓన్లీ ఆ వాటర్, ఆ హిల్స్ అంతే. ఆ బోట్లో ఉన్న వాళ్ళంతా మంచిగా ఫ్రెండ్స్ అయిపోతారు. మంచిగా చక్కగా కలిసి అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. మనం బోట్ ఎక్కిన తర్వాత ఒక 1 hour వరకు మాత్రమే మనకి ఫోన్ సిగ్నల్స్ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ 6కి వస్తాం అనమాట మనం. అప్పటి వరకు మనకి ఇంకా సిగ్నల్స్ కూడా ఉండవన్నమాట, ముందే చెప్తారు. ఈ లోపల ఎవరికన్నా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి అని అలా చెప్తారనమాట. తర్వాత సిగ్నల్స్ ఉండవు. అలాగే 4 o'clockకి ఒక రివర్ బ్యాంక్ ఒక ఒడ్డుకి వెళ్తుంది. అక్కడ ఒక శివాలయం ఏదో ఉంటే దాన్ని దర్శించుకొని, అది ఓల్డ్ టెంపుల్, అక్కడ దర్శించుకుంటాము. ప్లస్ అక్కడ చాలా ఒక 10 houses మాత్రమే ఉంటాయి. వాళ్ళకి పవర్ సప్లై కూడా ఉండదంట. మరి ఆ చీకట్లో వాళ్ళు ఎలా ఉంటారో కానీ అలా కొన్ని హౌసెస్ ఉంటాయి, 1-2 షాప్స్ ఉంటాయి అన్నమాట. అవి చూసుకొని మళ్ళీ రిటర్న్ ఈ సైడ్కి, ఈ ఒడ్డుకు వస్తుంది అనమాట. మార్నింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్తుంది. ఈవినింగ్ 2 hours అంటే 4 to 6 కల్లా వచ్చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ కొంచెం చీకటి పడుతుంది అన్నట్టు అనిపిస్తుంది. 6కి వచ్చిన తర్వాత అప్పుడు సిగ్నల్స్ మనకి వస్తుంటాయి అనమాట. కానీ వెరీ మెమరబుల్ ట్రిప్ అనమాట. మీరు కూడా ఒక్కసారి ఫ్యామిలీస్తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ట్రిప్ మీరు కూడా చూశారు అనుకొని ఎంజాయ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.